వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచామని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లులు పెంచడం సరికాదన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నారని, దాని పేరే బాదుడని పేర్కొన్నారు. 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికలైన తరుణంలో సుమారు 6 నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంట్ ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామనేటువంటి మాట చెప్పారు. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటిలో కనిపించకుండా నేను సంపద సృష్టిస్తానని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుకున్నటువంటి నాయకుడు గారు చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఈరోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు 6,072 కోట్ల మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ 9,454 కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం కలిసి 15,454 కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేణా మరి సామాన్య ప్రజానీకం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతూ ఉన్నారు. మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆ రకమైన మాటలు చెప్పి 6 నెలలు గడవకుండానే మరి ఎస్సీలకు ఉన్నటువంటి కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా వారికి ఉచిత విద్యుత్ మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి. దాన్ని కూడా మరి పక్కన పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి తాటికాయ పడిన చందంగా ఒకవైపున కరెంటు బాదుల కింద ఉంటే, రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యూజర్ ఛార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ ఛార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి 6 నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు. మరొకసారి మోసపోయారనడానికి ఈ 3 కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు 2000 సంవత్సరంలో వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు